రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. వినియోగదారీ చట్టాలు, హక్కులు. మరి వినియోగదారీ చట్టాలు ఏం చెబుతున్నాయి, అదేవిధంగా వినియోగదారులకు సంబంధించిన ఏ విధంగా హక్కులు ఉన్నాయి, మరి ఒక వినియోగదారుడు ఒక వినియోగ వస్తువును కొనుగోలు చేసిన తర్వాత ఒకవేళ ఆ వినియోగ వస్తువు మీద అతనికి ఏమైనా నష్టం జరిగింది అనుకుంటే ఎవరిని ఆశ్రయించాలి, మరి ఈ యొక్క ఫారమ్స్ అనేవి మరి ఏ ఏ స్థాయిలో ఉంటాయి, అదేవిధంగా పూర్తి అవగాహన, అదేవిధంగా మరి వినియోగదారులకు ఉండే హక్కులు ఎలాంటివి అన్న అంశాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఈ యొక్క ఎపిసోడ్లో మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అంబు రాథోడ్ గారు. వీరు తెలంగాణ కన్స్యూమర్ ఫోరంకి అధ్యక్షులుగా ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. అంబు రాథోడ్ గారు, నమస్తే, వెల్కమ్ టు ద షో. నమస్తే. ముఖ్యంగా చెప్పండి, మరి వినియోగదారీ చట్టాలు అసలు ఏం చెబుతున్నాయి, ఎప్పుడు ఏర్పడ్డాయి, వాటికి సంబంధించిన అమెండ్మెంట్స్ ఎలా ఉన్నాయి? వినియోగదారుల హక్కుల చట్టం చాలా పాతదే, 1986లో వచ్చింది. ఆ చట్టం 1886లో వచ్చిన చట్టం ఎవరికైతే ప్రజలకు తెలియదు బాబు. దాదాపు ఇన్ని సంవత్సరాలు గడిచింది. ఇన్ని సంవత్సరాలు గడిచిన చట్టం ఇప్పటి వరకు అసలు ప్రజలకు ఏమాత్రం తెలియదు. నేను దాదాపు ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి దీని మీద పనిచేస్తూ ఉన్నా. ఇప్పటి వరకు జనాల్లో వెళ్తే అసలు చట్టం ఉందా, మేము ఒక వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువు నష్టపోతే మేము ఎవరికి చెప్పుకోవాలా, ఒక సెల్ ఫోన్ చెడిపోతే సెల్ ఫోన్ నిజంగా మనం రిపేర్ చేసి ఇస్తాడా, లేకుంటే రిటర్న్ ఇవ్వచ్చా, ఆ వారంటీ అంటే ఏంటి, గ్యారంటీ అంటే ఏంటి, అసలు ఏమాత్రం ప్రజలకు తెలియదు. బట్ మేము ఒక 5 సంవత్సరాల నుంచి దీన్ని చాలా మూమెంట్గా స్టార్ట్ చేసాం. కరపత్ర రూపంలో, స్టిక్కర్ రూపంలో, అవేర్నెస్ రూపంలో, డోర్ టు డోర్, అసలు మండలు, జిల్లాలు, ప్రతి మండల్లో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మన కమిటీ ఉంది. కమిటీ పనిచేస్తుంది. అవేర్నెస్ ప్రోగ్రామ్ కంటిన్యూ నడుస్తూనే ఉంది. సార్, ఇప్పుడు ఒక వస్తువుని మనం ప్రత్యక్షంగా కొన్నాం లేదా ఒకవేళ ఆన్లైన్లో కొన్నాం సార్. సో ముందుగా ప్రత్యక్షంగా కొన్నాం విషయం గురించి చూద్దాం. సో ఒక షాప్కి వెళ్ళి మనం కొనుగోలు చేసిన తర్వాత అతను మనకి రసీదు ఇవ్వడు. ఒకవేళ రసీదు ఇవ్వని ఆ యొక్క కేసులలో ఏ విధంగా డీల్ చేస్తుంది? అంటే అక్కడే సార్ విషయం ఏంటంటే మనం చేసే తప్పంతా అక్కడే. ఏం చేస్తామంటే తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి ఏదో కొనేస్తున్నాం. కానీ అది ఎప్పుడు ఇబ్బంది వస్తుంది మనకు, ఆ వస్తువు పనిచేయనప్పుడు. ఇప్పుడు మీరు అన్నారు సెల్ ఫోన్ కొన్నాం, సెల్ ఫోను దాదాపు 10,000 ఫోన్ని మనకు 5,000 6,000కి ఇచ్చారంటే మనం కొనేస్తాం. రిసిప్ట్ అడగాం, ఏం అడగాం. అక్కడే మనం చేస్తున్న పొరపాటు. మనం చేయాల్సిన పని ఏంటి, మనం కొన్న వస్తువులకు అది వారంటీయా గ్యారంటీయా, అది 100% చూసుకోవాలి. నేను గ్యారంటీ అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వారంటీ అయితే ఆయన నాకు ఏం షూరిటీ ఇస్తారు, మనం తీసుకున్న బిల్లు అది ఒరిజినలా డూప్లికేటా. సహజంగా ఈ షాప్స్ అందరు వాళ్ళు ఒక 3 బిల్స్ మెయింటైన్ చేస్తారండి. మీరు చూస్తే ఒక బిల్ వచ్చేసి డూప్లికేట్ బిల్ ఇస్తారు, అది మనం అనుకుంటాం. ఒక బిల్ వచ్చేసి ట్యాక్స్ బిల్ ఉంటుంది, దాన్ని ఎగరగొట్టడానికి ఇస్తారు. బహుశా మీరు చూడండి, సపోజ్గా ఒక డిమార్ట్లో కానీ, సూపర్ మార్కెట్ కానీ, మన ఎక్కడన్నా రైతు బజార్లో కానీ మనం ఒక వస్తువు కొంటాం. కొన్నప్పుడు చట్టం ఏమంటుంది, ఆయన కవర్ అనేది ఫ్రీగా ఇవ్వాలి. ఫ్రీగా ఇవ్వాలన్నప్పుడు ఏం చేస్తాడు, ఆయన షాపుని అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటాడు. నా షాపు, ఇప్పుడు నేను యజమానిని, నా యజమాని అన్నప్పుడు నేను ఒక కవర్ మీకు ఇస్తున్నాను, ఆ కవర్ మీద నా పేరు ఉంది. పేరు ఉన్నప్పుడు అర్థం ఏంటిది, నేను ఫ్రీగా ఇవ్వాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, దానికి ఛార్జ్ చేస్తున్నాడు. దాన్ని ఛార్జ్ చేస్తున్నాడు. సో దాన్ని ఛార్జ్ చేయకూడదు. ఇప్పుడు దాని మీద కూడా ప్రజలకు చైతన్యం వచ్చింది. ప్రజలందరూ కలిసి ఏమంటున్నారంటే, ఈ చైతన్యం అనేది మాకు ఇన్ని సంవత్సరాలు తెలియదు కాబట్టి ఇప్పుడు వచ్చింది. కవరు అంటే వస్తువు ఇస్తే కవర్ కూడా ఫ్రీ ఇస్తారా అనేది ఈ మధ్య చాలా విపరీతంగా, అంటే ఇంకా నడుస్తుంది. మారుమూల ప్రాంతంలో ఇంకా కవర్స్ ప్రింట్ చేసి డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం, దాని మీద కొంత పాపం జడ్జిమెంట్ కూడా వచ్చింది. కొంతమంది చాలామంది కేసులు వేశారు. ఆ కేసులలో కూడా మనకు నీరు గారిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం వేసే కేసు ఆ బిల్లు తీసుకోకపోవడం వల్లే మనకు నీరు గారిపోతుంది. మనం కంపల్సరీ మీరు కొన్న వస్తువుకు బిల్లు తీసుకోవాలి. బిల్లు తీసుకోకపోతే అది మాత్రం ఎటువంటి కోర్టులో కేసు నిలబడదు. సో అది మనము ఫ్రీగా ఇచ్చినట్టే లెక్క. రైట్ సార్, రాథోడ్ గారు, మరి అదేవిధంగా ఒకవేళ మనం ఆన్లైన్లో కొనుగోలు చేస్తే, సో ఆన్లైన్ నుంచి మనకి ఇన్వాయిస్ అని అవన్నీ ఇవన్నీ ఆ డబ్బాలో పెట్టి మనకు వస్తూ ఉంటాయి. వాటి మీద స్టాంప్స్ ఏ ఉండవు యాక్చువల్ కంపెనీకి సంబంధించి. సో అందులో లీగల్ ఎలా మనం అప్రోచ్ అవ్వచ్చు? సరే, యాక్చువల్ ఇంతకుముందు అయితే ఆన్లైన్లో కొనే వస్తువులకు అసలు గ్యారంటీ లేదు. కొంతమంది సెల్ ఫోన్ పంపిస్తామని ఇటుక పిల్లలేసి పంపించిన రోజులు ఉన్నాయి. సో అది మనం ఫస్ట్ చూడాలి అంటే అసలు అన్నీ ఆన్లైన్లో అవే కాదు, ఫ్లిప్కార్ట్లో కాడి నుంచి మనము OLX కాడి నుంచి అన్నీ బోకసే. దాంట్లో కొనే దానికి ఎటువంటి రిసిప్టు, అది డూప్లికేట్ అడ్రస్ ఉంటుంది. దాని మీద ఇప్పుడు కొత్తగా వచ్చింది 2019 యాక్ట్లో. సో అది కూడా చేర్చారు. చాలా సంతోషకరం ఏంటంటే ఆ యాక్ట్ ఇంతకుముందు లేదు. మీరు ఆన్లైన్లో కొనుక్కుంటే మాకేంటి సంబంధం అనేవాళ్ళు. ఇప్పుడు ఆ యాక్ట్ చేర్చారు. చేర్చిన దాన్ని బట్టి ఇప్పుడు ఏమంటున్నారు, మనము ఆ వ్యక్తి ఢిల్లీలో ఉన్నా మనం కేసు ఇక్కడ ఫైల్ చేసుకోవచ్చు. ఆ వ్యక్తి అమ్మిన వ్యక్తి బాంబేలో ఉన్న మనం ఎక్కడైతే జిల్లాలో ఉంటామో అక్కడే మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు అనేది చట్టం, కొత్త చట్టం చెప్తా ఉంది. 2019 యాక్ట్ చెప్తా ఉంది సార్.
అసలు ఈ చట్టాలు అసలు ఏం చెప్తున్నాయి అంటే మొదటి నుంచి అసలు ఎన్ని చట్టాలు అంటే ఏ చట్టంతో స్టార్ట్ అయింది, సో ఇప్పటి వరకు ఎన్ని అమెండ్మెంట్స్ అయినాయి? ఒకటే చట్టం పెట్టారు సార్ దీనికి. 1986 అనేది పెట్టారు, దాని కింద అన్నీ వచ్చేస్తుంది. ఓకే. సో ఇంతకుముందు ఉన్న యాక్ట్లో చాలా లోపాలు ఉండేది. జిల్లా కోర్టు నుంచి ఇప్పుడు మరి సపోజ్గా నేను కన్జ్యూమర్ని, నేను జిల్లా కోర్టుకి వేసాను, జిల్లా కోర్టులో నాకు న్యాయం జరగలేదు. జరగనప్పుడు నేను ఏం చేయాలి? హైకోర్టుకి వెళ్ళాలి. ఓకే. హైకోర్టు అయితే యజమాని చాలా బలంగా ఉంటాడు, శత్రువు చాలా బలంగా ఉంటాడు, ఆయన మొత్తం తెలుసు. ఒక వస్తువు మీరు ఒక టీవీ కొనుక్కున్నారనుకోండి, టీవీ కొనుక్కున్న తర్వాత అది నష్టం జరిగినప్పుడు మీరు ఏం చేస్తారు? ఎవరు తిరుగుతారు? ఆయన రిపేర్ చేసి ఇస్తే సరిపోయింది, లేకుండా లేదు. కానీ ఆ యజమాని ఏం చేస్తారంటే ఈ ఒక్క టీవీ కన్నా ఈయనకు నష్టపరిహారం చేసిస్తే రేపు నాకు రాబోయే రోజులకు నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆయన అడ్వకేట్ పెట్టేస్తారు. అడ్వకేట్ని పెట్టేసి ఆయన కావాలంటే మీరు హైకోర్టుకి రండి, సుప్రీంకోర్టుకి రండి అన్న రోజులు ఉన్నాయి. మీరు గుర్తు చేస్తాను, మన ఢిల్లీలో ఒక మహిళ ఒక వస్తువు అంటే ఆమె తలకేసుకునే ఒక పిన్ను కొన్నది. ఓకే. పిన్ను కొంటే అది కాస్ట్లీ, అది 150 రూపాయలు కొన్నది. 150 రూపాయలకు కొన్న పిల్లుకు దానికి బిల్ ఇవ్వాలి. అయితే ఆయన అమ్మిన వస్తువు పక్క షాప్ ఆయన బిల్ ఇచ్చారు. సో ఆమె చూసి పక్క షాప్ ఆయన బిల్ ఇచ్చినప్పుడు ఆమె కేసు వెళ్తే ఆమె పాపం హైకోర్టు దాకా వెళ్తే ఆమె తిరిగిన ఎన్ని రోజులు అయితే తిరిగిందో అది తిరిగిన ఖర్చుతో పాటు ఆమె టైం వేస్ట్తో పాటు మొత్తం భరించారు దాదాపు. అంటే అక్కడ 100 రూపాయల వస్తువుకు 1,30,000 రూపాయలు ఆయన ఫైన్ వేశారు జడ్జి గారు. ఎంత టైం వేస్ట్ చేశారని. సో ఇది మంచి చట్టం, ప్రజలకు చాలా అనుకూలమైన చట్టం. వినియోగదారి చట్టాలు అమలులో మనం మాట్లాడుకుంటూ ఉంటే ఒక వినియోగదారుడు కేసును దరఖాస్తు ఫైల్ చేసిన తర్వాత మరి మనకు సపోర్ట్గా మనకు లాయర్లు ఉంటారా, మనం లాయర్ని పెట్టుకోవాలంటారా? ఎవ్వరు అవసరం లేదు. మీ కేసుని మీరే వాదించుకోవచ్చు, మనం తెల్ల పేపర్ మీద రాసి ఇవ్వచ్చు. కేసుని మాత్రం రిజెక్ట్ చేసే పవర్ జడ్జిలకు కూడా లేదు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని కూడా ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే రిజెక్ట్ చేయాలి. ఎందుకు కేసు ముందుకు వెళ్ళలేకపోతున్నాం, కేసులో ఉన్న లోపాలు ఏంటి అనేది వినియోగదారుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే అది కేసు డిస్మిస్ చేయడానికి ఉంటుంది. ఒకటి, ఇంతకుముందు మనం కోర్టుకి వెళ్ళేది, ఇప్పుడు కోర్టు లేదు. ఇప్పుడు మెజిస్ట్రేట్ పవర్ అంతా కలెక్టర్కి ఇచ్చారు. సో కలెక్టర్కి ఎందుకు ఇచ్చారంటే మేము ఆల్ ఇండియా కన్జ్యూమర్ ఫోరంలో అవగాహన సదస్సు పెట్టినప్పుడు ఢిల్లీలో పెట్టిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ప్రజలు కోర్టుకి వెళ్ళాలంటే భయపడతారు, పోలీసులు అంటే భయపడతారు. కాబట్టి కలెక్టర్ దగ్గరకు అయితే చాలా ఈజీగా వెళ్తారు, మెజిస్ట్రేట్ దగ్గర చాలా ఈజీగా వెళ్తారు. సో మనం కలెక్టర్ని ఇన్వాల్వ్ చేర్చాలని పెట్టారు. కలెక్టర్ కాదు, ఎంఆర్ఓ కూడా పవర్ ఉంది. ఇప్పుడు ఎంఆర్ఓకి ఉంది, సివిల్ సప్లైకి ఉంది. దురదృష్టం ఏంటంటే మేము 1 year బ్యాక్ ఒక కలెక్టర్కి వెళ్ళాం, సార్ మేము వినియోగదారుల అవగాహన సదస్సు పెడుతున్నాం అంటే వినియోగదారులు అంటే ఏంటి అని అడిగారు. అంటే సార్ ఈ ఒక చట్టం ఉంది కదా, కొన్న వస్తువులకు మనకు అన్యాయం జరిగితే కేసు పెట్టడం, నేను ఎప్పుడు చూడలేదండి, ఇది నాకు అసలు ఇప్పుడు ఐడియానే లేదు అని చెప్పేసి చెప్పింది మేడం. ఓకే. సో రాబోయే రోజుల్లో ఇప్పుడైతే అందరికి తెలిసింది మ్యాక్సిమం అంటే మేము మా డిమాండ్ సార్ ఒకటే, ఏదైతే ప్రభుత్వం పెట్టిన హెల్ప్ లైన్ ఉందో ప్రతి ఆడపిల్ల 100 నంబర్ ఎలా ఉంటుందో ఈ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ కూడా మీ గోడ మీద ఉండాలి అనేది మా డిమాండ్. గోడ మీద ఉండాలి, కాల్ చేయాలి, అక్కడ అధికారులు రెస్పాన్స్ ఇస్తారు. ఏ డౌట్ వచ్చినా మీరు హెల్ప్ లైన్కి అడగవచ్చు, మీ సలహాలు సూచన తీసుకోవచ్చు. అడ్వకేటు పెట్టుకోవాలా పెట్టుకోకూడదా, మీకు ఎంతవరకు వర్తిస్తుంది, ₹1,00,000 దాకా అయితే ఏ కోర్టు వెళ్ళాలి, 1,00,000 దాటితే ఎంతవరకు వెళ్ళాలి అనేది మన కేసును బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. దీనికి హెల్ప్ లైన్ నిర్ణయిస్తుంది. సరే, అదేవిధంగా మరి ఇప్పుడు ఈ యొక్క హక్కులు అసలు ఎలా ఉన్నాయి వీరికి సంబంధించి? రైట్స్ బాగుంది సార్. రైట్స్ విషయంలో మాత్రం అంటే ఇంకా మొన్ననే కొంత అంటే 19 యాక్ట్లో కొంత మాడిఫై చేశారు. ఇంకా ఈ మధ్య మేము ఒక బుక్ చేయబోతున్నాం, దాని మీద కొంత సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళ సలహాలు తీసుకొని ఇంకా దీని లోతుగా అంటే మన మాడిఫై ఎందుకంటే చాలా రీసెంట్గా ఇంకా దాని మొన్న కొత్త యాక్ట్ వచ్చింది, ఇంకా కంప్లీట్ బయటికి రాలా, మన అధికారుల దగ్గర ఇంకా లేదు బహుశా చెప్తే. సో ఈ యాక్ట్ వచ్చింది కాబట్టి ఈ యాక్ట్లో వాళ్ళు ఒకటే చెప్పేది ఏంటంటే ప్రతి వినియోగదారుడు వైట్ పేపర్ మీద ఏ అన్యాయం జరిగినా రాసి మీరు అప్లికేషన్ పెట్టుకోండి, మీరు కంప్లైంట్ ఇవ్వండి, అంతే. దీనికి వేరే యాక్ట్ ఏం లేదు, ఒకటే యాక్ట్, చట్టం ఒకటే చెప్తుంది, నాకు అన్యాయం జరిగింది, నేను కేసు వేస్తున్నాను, నేను కేసు వేసిన దాంట్లో నాకు న్యాయం చేయాలి, ఇక అంతే. కానీ మనం కొన్న వస్తువుకు అది సరి అయినదా కాదని నిర్ణయించుకెళ్ళే బాధ్యత మాత్రం మన మీద ఉంటుంది. అది ఒకటే. రైతులు ఇప్పుడు వాళ్ళు రైతులను కూడా చర్చ ఇంతకుముందు లేదు. రైతు పురుగుల మందు వాడిన తర్వాత ఆ మొలక ఎండిపోయినా కేసు పెట్టవచ్చు, పత్తి విత్తనాలు వేసి మన పొలంలో వేసిన తర్వాత మొలక రాకపోయినా కేసు వేయవచ్చు. కానీ అక్కడ ఏ వస్తువు అయితే కొన్నామో ఆ బిల్లు దాంతో సంబంధించిన రిసిప్ట్ లేని పరిస్థితులు ఎలా, రిసిప్ట్ కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే రేపు యజమాని ఏం చేస్తాడంటే నాతో నాకు కొనలేదు అంటారు, అప్పుడు మనం ఏం చేస్తాం?
నా వద్ద రాలేదు, నా వద్ద కొనలేదు వినియోగదారులు కూడా అంటారు. చైతన్యం రావాలి రిసిప్ట్ తీసుకోవడానికి. రావాలి. కనీసం వాళ్ళు మేము అనేది ఏంటంటే మీ నాన్నగారు ఉంటారు ఇంట్లో, మీ అమ్మగారు ఉంటారు, వాళ్ళు తెలియదు పాపం, వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు కొన్న విత్తనాలు కొంటారు, పల్లీలు కొంటారు, అన్నీ కొంటారు, పురుగుల మందు కొంటారు. వీళ్ళు కనీసం ఇంట్లో చదువుకున్న ఇంటర్మీడియట్ 10th పిల్లలు ఉంటారు, మీరైనా కొంచెం దాబెట్టండి, ఆ బిల్స్ దాబెట్టాలి. మీ నాన్నగారు ఏదైతే వస్తువు కొన్నారో ఆ కొన్న సంబంధించిన బిల్లు, పురుగుల మందు వేస్తే ఆ డబ్బా, మందు మొత్తం వాడిన తర్వాత డబ్బా, అది ఏదైతే బాక్సులు ఇవన్నీ మీరు భద్రపరచాలి. పంట చేతికి వచ్చే వరకు మనం భద్రపరిస్తేనే రేపు ఏది అన్యాయం జరిగినా మనం దానికి లాభ పొందవచ్చు అనేది. సార్ రాథోడ్ గారు, మరి గుండు సుద్దు నుంచి మరి గుండెకు సర్జరీ చేసే ఆ యొక్క వస్తువుల వరకు కూడా మరి వినియోగదారి ఫోరం వెళ్ళొచ్చు అంటూ కూడా మీరు చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మరి ఇప్పుడు సర్జరీ విషయాల్లో కూడా కొన్ని చూస్తుంటాం. అంటే మనకు వైద్య సేవలు తీసుకునేటప్పుడు మనం డబ్బులు చెల్లిస్తూ ఉంటాం. ఆ వైద్యానికి సరిపడా, అంటే ఆ డబ్బులు సరిపడా ఆ సేవలు అందించాడు లేదన్న విషయం కూడా మనకి డాక్టర్గా, అంటే డాక్టర్కి తెలుస్తుంది కానీ మనకు తెలియదు. అటువంటి కేసులు ఎలా ట్రీట్ చేస్తారు ఇవి? సార్ ఇప్పుడు ఎక్కువ వచ్చేది మెడికల్ ఫీల్డ్ అని. రీసెంట్గా, అంటే నేను పేరు చెప్పలేను, ఒక మేడం గారు చాలా రీసెంట్గా అన్ని టీవీలు చర్చలు ఉంటారు. ఓకే, వాళ్ళ భర్తకు హార్ట్ ఆపరేషన్ అయింది. హార్ట్ ఆపరేషన్ అయితే మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి. మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు ఆ మెడికల్ ఆయన ఏ రిపోర్ట్ ఇచ్చారంటే మీ భర్త విషప్రయోగం జరిగింది అని. కానీ ఆయన ఈజ్ డాక్టరు, ఆయనకు తాగుడు అలవాటు ఉందని ఏదో రిపోర్ట్ ఇచ్చారు. ఇన్సూరెన్స్ కంపెనీ కూడా క్లెయిమ్ చేయలేదు. ఓకే, క్లెయిమ్ చేయకపోవడం లాస్ట్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్కి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ అడ్వకేట్ వచ్చి రిపోర్ట్ అదే సబ్మిట్ చేశారు. సో జడ్జి గారు ఏం చేస్తారంటే రిపోర్ట్ని బట్టి ఉంటుంది. మనం బిల్లు డాక్టర్ ఒకటి సార్ చనిపోయే ముందు గ్లూకోజ్ ఎక్కిస్తారు అనేది వాస్తవం, ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు, అది వాస్తవం. ఎందుకంటే వాళ్ళ బిల్లు ఆగాలి కాబట్టి మనిషి చనిపోయే ముందు కూడా గ్లూకోజ్ ఎక్కిస్తారు. మనిషి చనిపోతే అప్పుడేమో ఆగదు, అప్పుడే చర్మం అనేది బతికే ఉంటుంది. సో శరీరానికి గ్లూకోజ్ ఎక్కించారు, అది బాడీ ఏం కదలదు, బట్ ఆ గ్లూకోజ్ బాటిలే కదిలిస్తుంది బాడీ. సో ఈ విధంగా పెట్టి మనం చాలా మన కార్యకర్తలు వరంగల్ ఏరియాలో కానీ కరీంనగర్ ఏరియాలో కానీ వాళ్ళు మంచి తీసుకొచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్ ఎలా మోసం చేస్తారు? ఆసుపత్రిలో కూడా మనం వైద్య సేవలు పొందిన తర్వాత వాళ్ళ దగ్గర రిసిప్ట్ తీసుకోలేం కదా, ఎలా ఇస్తారు? మెడికల్ హాస్పిటల్ వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు కదా, రిసిప్ట్ ఇస్తారు. బట్ ఎక్కడ మనకు జరుగుతుంది సార్ అంటే మనకు అనవసరమైన టెస్టింగ్ పెడతారు, మాకు అక్కడే వచ్చేది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అనవసరమైన టెస్టులు పెట్టి డబ్బులు గుంజుతారు. సో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది, దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళు ఎట్లున్నారంటే ఒక మాఫియాగా తయారైపోయింది. ఏం లేదు, ఒక జ్వరం వస్తే డోలో 6 వేసుకుని తగ్గించుకునే హెల్త్కి అన్ని టెస్టింగ్ చేస్తారు. అసలు టెస్టింగ్ చేయొద్దని మనం అంటున్నాం. మన టెస్టింగ్ అవసరం లేదు, ఏది బ్లడ్ టెస్ట్ కాడ నుంచి యూరిన్ టెస్ట్ కూడా అన్ని చేపిస్తాం, అది అవసరం లేదు అనేది మనం చెప్తా ఉన్నాం. బట్ గవర్నమెంట్ కొంచెం దృష్టి పెట్టాలి, దీన్ని సీరియస్ పెట్టాలి. ప్రైవేట్ హాస్పిటల్ మీద యాజమాన్యం మాత్రం ఎందుకంటే చాలా బలంగా ఉన్నాయి కాబట్టి అది మా శక్తి సరిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం ముందుకు రావాలి, దీన్ని ప్రభుత్వమే అరికట్టాలి. దాని మీద కోర్టు కూడా కొంచెం దృష్టి పెడితేనే బాగుంటుంది. అలాగే రాథోడ్ గారు, మరి సూపర్ మార్కెట్స్ మనం చూస్తున్నాం, బోల్డ్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సూపర్ మార్కెట్స్ వెళ్ళిన పరిస్థితి చూస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు కందిపప్పు కానీ లేకపోతే పెసరపప్పు కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ, నూనెలు కానీ అన్ని కూడా అక్కడ అమ్ముతున్న పరిస్థితి ఉంది. సో ఒకసారి క్వాంటిటీలో తేడా ఉంటుండొచ్చు, ఒకవేళ అందులో టేస్ట్లో తేడా ఉండొచ్చు. సో అప్పుడు ఎలా మనం అప్రోచ్ అవ్వాలి? సార్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, మనం ఏ మాత్రం తేడా వచ్చినా ఫుడ్ ఇన్స్పెక్టర్కి మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఈ హైదరాబాద్ ప్రాంతంలో దురదృష్టం ఏంటంటే మన ఫుడ్ ఇన్స్పెక్టర్ 2-3 అంతే, ఫుడ్ ఇన్స్పెక్టర్ లేరండి. గవర్నమెంట్ చాలా వెనుకబడి ఉంది దీంట్లో, గవర్నమెంట్ చాలా ముందుకు రావాలి. ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్కి నీ హైదరాబాద్ మొత్తం తిరగమంటే ఎక్కడ తిరుగుతాడు? తిరగలేడు. సో మనం ఇప్పుడు చూడండి, సూపర్ మార్కెట్ వెళ్ళిన తర్వాత మీరు కవర్ చూస్తారు, కవర్ కింద డేట్ ఒకటే చూస్తాం మనం డేట్ కాదు చూడాల్సింది. దాని మీద సపోజ్గా ఇప్పుడు మనము వాటర్ ప్లాంట్ ఉంటుందండి, మీరు వాటర్ బాటిల్ కొంటారు, దాని మీద వాళ్ళు నిజంగా బిఎస్ఐ సర్టిఫికేట్ ఉందా లేదా అని బిఎస్ఐ ఓకే బిఐఎస్ అనేది ఉంటుంది, బ్యూరో ఆఫ్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ని మాడిఫై, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది ఇప్పుడు వచ్చే బాటిల్ కానీ వాటర్ బాటిల్, సూపర్ మార్కెట్ వాళ్ళు కూడా వాటర్ బాటిల్ అమ్ముతున్నారు. అసలు వాళ్ళు అమ్మకూడదు, వాటర్ బాటిల్ అమ్మకూడదు. వాటర్ బాటిల్ ఎవరు అమ్మాలి? వాటర్ ప్లాంట్ వాళ్ళే, వాళ్ళు సప్లై చేసి వాళ్ళే అమ్మాలి, వీళ్ళు అమ్మకూడదు. అంటే ఇప్పుడు సూపర్ మార్కెట్ అన్ని అమ్ముతున్నారు, కొత్తిమీర కాడ నుంచి టమాటా కాడ నుంచి అన్ని అమ్ముతున్నారు. కానీ మీరు అడిగింది వాస్తవం. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మంత్ అంతా మిగిలిన స్టాకునంతా వాళ్ళ కింద ఉంటుంది, వేరే సపరేట్ సెల్లర్ ఉంటుంది, అండర్ గ్రౌండ్. ఈ పాకెట్స్ అంతా అక్కడ తీసుకెళ్తారు, తీసుకెళ్తా మరి దాన్ని సించేస్తారు, సించేసి వేరే కవర్లు వేసి స్టాంప్ వేసి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడతారు. సో దీన్ని మనం ఏం లేదు, ఇది టెస్టింగ్ పంపిస్తే తప్ప మనం ఏం చేయలేదు. దీనికి ఫుడ్ క్వాలిటీ చూడాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉండాల్సిందే, దాని టెస్టింగ్ పంపాల్సిందే, అప్పుడే కానీ దానికి అంత మనం ఈజీగా గుర్తుపట్టలేం.
కానీ రేవతి గారు అంటే అన్ని కొనుగోలు చేసేటప్పుడు అన్ని చోట్ల మనం రిసిప్ట్ తీసుకునే అవకాశం ఉండదు కదా, మరి అటువంటిప్పుడు కూడా ఏమైనా మినహాయింపులు ఉన్నాయి అసలు? మినహాయింపులు ఏం లేదు సార్, ఉండాలనేదే కోర్టు స్పష్టంగా చెప్తుంది. ప్రూఫ్స్ ప్రూఫ్ కంపల్సరీ బిల్ ఇవ్వాల్సిందే. బిల్లు కాదు, ఏ యజమాని కిరాణా కొట్టులో నువ్వు ఏ వస్తువు ఎంత రేటుకి అమ్ముతున్నావు అనేది నోటీస్ పెట్టాల్సిందే బోర్డు. కానీ ఎవరు పెట్టట్లే. అందుకని మేము అడిగేది ఎందుకు బోర్డు పెట్టట్లేదు అనేది మా డిమాండ్. ఇప్పుడు దానికి గవర్నమెంట్ ఎక్కువ అప్రోచ్ చేయాలి, గవర్నమెంట్ ముందుకు రావాలి. మా బలం సరిపోట్లేదు, మేము ఈ గవర్నమెంట్ అధికారులం కాదు, మేము ఎవరినే చేసే వాళ్ళము, సామాజిక కార్యకర్తలము తప్ప మేము పోయి రీడింగ్ చేసి 1 కేసు ఫైల్ చేసే బాధ్యత మా మీద కాదు. మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం, బట్ శిక్ష చేసే పవర్ నాకు లేదుగా. సో దాని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టాలి, ఎక్కువ గవర్నమెంట్ దృష్టి పెడితే తప్ప మనం ఏం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు తెలంగాణ కన్స్యూమర్ ఫోరం అనే వ్యవస్థకు మీరు అధ్యక్షులుగా ఉన్నారు, ఎటువంటి కేసులు ఇప్పుడు దాకా మీ దృష్టికి వచ్చాయి? సార్ మాతో వచ్చింది కేసు ఇప్పుడు మీరు అడిగినట్టు హాస్పిటల్స్, ఓకే, డెలివరీ కేసు వెళ్తే డాక్టర్ చేయకుండా ఆయాలతో చేపించడం. ఓకే. రెండవది మనం డ్రగ్స్. ఓకే. ఒకప్పుడు పల్లెటూరులో మనం పాలు తీసేటప్పుడు మాకు కూడా గేదెలు ఉండేది, లీటర్ కంటే 1.5 లీటర్ ఇవ్వరు. కానీ ఈ రోజులు ఏమవుతుందంటే డ్రగ్స్ ఇవ్వడం, ఇంజక్షన్ ఇచ్చడం, దానికి 3-4 లీటర్ పాలు పిండడం. యాక్చువల్ దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది, కంటామినేటెడ్ మిల్క్ దానికి గవర్నమెంట్ బ్యాన్ చేసింది. బట్ ఇంకా మెడికల్ షాపులలో విచ్చలవిడిగా నడుస్తుంది. మీరు వెళ్తే ఈ వరంగల్ ప్రాంతం కానీ, కరీంనగర్ ప్రాంతం కానీ, ఆదిలాబాద్లో బ్రహ్మాండంగా నడుస్తుంది. దాని మీద చాలా వచ్చింది. బట్ ఆ మెడికల్ మాఫియా అంతా కొంతమందితో కుమ్ముకై అది నడిపిస్తున్నారు. రెండవది మన వాళ్ళు ఆన్లైన్లో టీవీలు కొనుక్కోవడం. ఆ టీవీల విషయంలో ఎక్కువ మంది నష్టపోయేది ఈ టీవీలు, ఈ ఫ్రిడ్జ్లు, ఈ గ్రైండర్స్, ఈ ఎలక్ట్రిసిటీలో. వాడు ఆఫర్ పెట్టేస్తాడండి, ఆ ఒకటి కొంటే ఒకటి ఆఫర్ పెట్టగానే మనల్ని కొనేస్తారు. మనం కొన్న తర్వాత దాన్ని మోసపోవడం, ఇమ్మీడియట్లీ దానికి తర్వాత ఇబ్బంది పడి మళ్ళీ పరిగెత్తుకుంటూ రావడం. ఎక్కువ వచ్చే కేసులన్నీ ఇవే, ఎలక్ట్రానిక్ వస్తువులే ఎక్కువ కేసులు వస్తున్నాయి మా దగ్గర. వాళ్ళు చెప్పడం రీసెంట్గా ఇప్పుడు నిన్న పేరు అంటే వాళ్ళు ఇంకా కేసు ఫైల్ చేయలేదు కాబట్టి నేను చెప్పలేను. మేడం గారు సోమాజిగూడలో ఉంటారు, ఆఫ్ ది రికార్డ్. ఆఫ్ ద రికార్డు. సో నిన్న వచ్చింది ఆ కేసు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పంటి నొప్పి అని చెప్తే ఆ పండు మొత్తం తీసేశారు డాక్టర్. ఓకే. ఆమె ఇప్పుడు కేసు పెట్టడానికి దాదాపు సినిమాటిక్ గా ఉంది అదే చెప్పేసి వాళ్ళు పన్ను నొప్పి అని వెళ్తే మొత్తం పళ్ళను ఓడబెట్టినట్లుగా. సో వాళ్ళు ఎవరికి లీక్ చేయొద్దని చెప్పారు. నిన్న కూడా నేను మాట్లాడితే మేడం అన్నారు, సార్ ఇప్పుడే మరి ప్లే చేయకండి, కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మేము కొంచెం ఉన్నత కుటుంబం, మాకు కొంచెం ఇంట్లో ఎవరు తెలియకుండా చేయించాం, మాది కూడా తప్పులు ఉన్నాయని చెప్పారు. సరే ఓకే, అది ఏదో ఉంది, వీళ్ళు కొంచెం డాక్టర్ సరిగా చేసుకోలేక ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైంది, ఉన్న పనులన్నీ ఊడిపోయినాయి. అయ్యో. ఇప్పుడు వాళ్ళు ఒక 5-6 కోట్లకు వేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో 5 కోట్లకు వేసేటప్పుడు అసలు కేసు నిలబడుతుందా? ఆ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన బిల్స్ కూడా సరిగా లేవు అక్కడ. మరి ఎలా అది ఇప్పుడు దానికి లీగల్ అడ్వైజ్ అని చెప్పేసి ఒక మేడం అడ్వకేట్ ఉన్నారు, అక్కడ పంపించాం, వాళ్ళు స్టడీ చేస్తున్నారు దాని మీద. బస్ట్ అది వస్తే మంచి. ఇటీవల కాలంలో కూడా అంటే మీ యొక్క ఎత్తు పెరగాల, అంటే మీరు ఎత్తు పెరగాలంటే మా ఆసుపత్రికి రండి, మేము సర్జరీ చేస్తామంటే కూడా గతంలో కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా చేశారు. ఆ అబ్బాయికి సంబంధించి అక్కడ బోన్స్ కట్ చేయడమో లేకపోతే ఎలర్జ్మెంట్ చేయడం సమ్వాట్ ఏదో చేశారు. అటువంటి కేసులలో ఎలా డీల్ చేయొచ్చు అంటారు? మేము అందరికి అదే చెప్పేది, ముందు కేసు ఎవరి మీద పెట్టాలి, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడి మీద పెట్టాలి. గతంలో అమితాబ్ బచ్చన్ మీద ఒక ఆయన కేసు పెట్టాడు. టీవీఎస్ కొన్నాడు పూనాలో, కన్జ్యూమర్ యాక్టివిస్ట్. కొన్న తర్వాత ఆయన ఇచ్చాడు, ఇది 75 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది ఆ టీవీఎస్ షాంపూ. తర్వాత అది 75 కాదు, 25 కిలోమీటర్ కూడా నడవట్లేదు. ఆయన కేసు ఎవరి మీద పెట్టారు, అమితాబ్ బచ్చన్ మీద పెట్టారు. సో అమితాబ్ బచ్చన్ దానికి సారీ అని చెప్తే దాని నుంచి విత్డ్రా చేసుకున్నారు. సో ఇప్పుడు మనం కూడా గోల్డ్ మీద కానీ, ఈ హాస్పిటల్ మీద కానీ, ఎత్తు పెరగడం కానీ, సినిమా యాక్టర్స్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ముందు కేసులు వీళ్ళ మీద పెట్టాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ వీళ్ళ మీద కేసులు పెడితే తప్ప వీళ్ళు సరిగ్గా మనం పోయేది వాళ్ళని చూసి. భారీ కాయంగా ఉన్నారా, 2 ఇంచులు పెరగండి, 5 ఇంచులు తగ్గిస్తాం, పొట్ట కొవ్వు తగ్గిస్తాం, రకరకాలు వస్తున్నారు టీవీలో కూడా. ఇదంతా బోకస్ సార్, ఇవంతా ఎవరు పెరగరు. ఇది దేవుడు ఇచ్చిన వరం, అంటే మన అమ్మ నాయన ఇచ్చిన వరం. అది మనం ఎట్లా పెరగాలి, ఎట్లా ఉండాలి, మన తిండిని బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి, మనం నడకని బట్టి ఉంటుంది తప్ప వాళ్ళేం తాడబట్టి లాగలేరు, వాళ్ళు గుంజలేరు. బ్లాక్ ఉన్నోనికి వైట్ ఎట్లా చేస్తాడు, చర్మం ఉడగొడతాడా, పొట్టిగున్నోనికి తాడబట్టి ఎట్లా లాగడా, ఇవంతా అబద్ధాలు. జనాలు అసలు పిచ్చి జనాలు, మనం కష్టపడకుండా అంటే నడవకుండా బరువు తగ్గాలనేది భ్రమ. మరి ప్రజల్లో ఎలా చైతన్యం ఎలా రప్పిస్తున్నారు? మేము చెప్తున్నాం, ఇదంతా నమ్మకండి. మూఢ నమ్మకాలు ఎట్లున్నాయో ఇదొకటి, ఇదొక భూతవద్యం లాగా. ఇలా నమ్మకండి అంటే కూడా ప్రజలు ఏం చేస్తాం, ఇంకా మన వల్ల మనం ఎంత చైతన్యం అయితే అంత చేస్తున్నాం. మరి ప్రజలు దాని దృష్టి పడకుండా దాని దారి వెళ్లకుండా ఉండడం మంచిది. సార్, మరి చట్టాలు ఎలా ఉన్నాయి చెప్పారు, హక్కులు ఎలా ఉన్నాయి చెప్పారు, మరి వినియోగదారులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటంటారు? వినియోగదారులకు మేము ఇచ్చే సూచనలు ఏంటంటే,
మీరు ఏదైతే వస్తువు కొంటారో కొనే ముందు 1కి 2 సార్లు చూడండి. అది వారంటీయా గ్యారంటీయా. గ్యారంటీ అయితేనేమో మీకు వస్తువు మార్చి కొత్త వస్తువు ఇస్తాడు, వారంటీ అయితేనేమో రిపేర్ చేసి ఇస్తాడు. ఒకటి. రెండవది, మీరు కొనేటప్పుడు కంపల్సరీ బిల్లు తీసుకోండి. ఓకే, బిల్లు తీసుకోవాలి. బిల్లు తీసుకోకుండా మీరు వచ్చి నాకు అన్యాయం జరిగింది మాకు ఏం చేయమంటారంటే మాత్రం జడ్జి గారు ఏం చేయలేరు, సో మనోళ్ళు కూడా ఏం చేయలేరు. ఒకవేళ మోసపూరితంగా అమ్ముదామని ప్రయత్నించే క్రమంలో మరి ఒకవేళ బిల్లు ఇవ్వని పరిస్థితులు ఉంటాయి కదా, అప్పుడు ఎలా వారికి న్యాయం జరగాలి? తీసుకోవాలి, అడిగి తీసుకోవడమే సార్. బిల్లు లేకపోతే అది ఫ్రీ వస్తువు. అంటే కొన్ని చోట్ల కూడా చిత్కరాలు, అంటే మీరు కొన్నది 100 రూపాయలు, దాని కూడా ఒక రిసిప్ట్ ఇవ్వాలా అంటూ కూడా కొంతమంది చిత్కరించాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. ఇవ్వాలి. 10 రూపాయలకు కూడా బిల్లు ఇస్తారు. రైట్. ఇప్పుడు రైల్వే వాళ్ళు పెట్టారు, రైల్వేలో కొన్న టీ తాగినా బిల్లు ఇవ్వకపోతే ఆ టీ ఫ్రీయే. ఇప్పుడు ఎక్కడైనా మీరు ఎక్కడైనా భోజనం చేసినా, ఎక్కడైనా వస్తువు కొన్నా ఆయన బిల్లు ఇవ్వలేదంటే ఆ వస్తువు ఫ్రీ అనేది మనం కోర్టు చెప్తుంది, మన యాక్ట్ చెప్తుంది. మరి ఆ చట్టాన్ని, అందులో ఉన్న యాక్ట్ మీరు అందరూ ప్రచారం ప్రచారం చేస్తున్నాం. మీకు ఇంత అవసరం మీకు ఇంకా తెలంగాణ ప్రజలకు ఇంకా డీప్గా మీరు చేయాలనుకుంటే, ఏమాత్రం అనుమానం ఉన్నా ఒక హెల్ప్ లైన్ ఒకటి పెట్టింది, 1800. ఒకసారి నోట్ చేసుకోండి, 1800 245 003. ఓకే, 1800 425 003. రైట్. ఈ ఫోన్ కనుక కలవకపోతే దీనికి అటాచ్గా 1967 అనే నంబర్ కూడా పెట్టారు, ఇది రేషన్ కార్డు సంబంధించింది. సో మన దగ్గర భారతదేశం మొత్తంలో కన్జ్యూమర్ కమిషనర్, కన్జ్యూమర్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉండాలి. కానీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దీన్ని ఏం చేశారంటే కన్జ్యూమర్ని సివిల్ సప్లై కలిపేశారు సార్. అందుకే ఇప్పుడు ప్రజలు ఏమవుతున్నారు, అయోమయంలో ఉన్నారు. కన్జ్యూమర్ అంటే ఏంటి, సివిల్ సప్లై అంటే ఏంటి, ఏంది కన్జ్యూమర్ అంటారు, మరి సివిల్ సప్లై అధికారి వస్తారేంటి అనేది కాడుకుంది. కాబట్టి మన దగ్గర కొంత మాడిఫై చేయాల్సి ఉంది ప్రభుత్వం. ఈ కన్జ్యూమర్ కమిషనర్ సపరేట్ పెట్టాలి, కన్జ్యూమర్ స్టాఫ్ను సపరేట్ పెట్టాలి, కన్జ్యూమర్ హెల్ప్ లైన్ సపరేట్ పెట్టాలి. ఇక్కడ మన దగ్గర ఆంధ్ర అండ్ తెలంగాణలో కన్జ్యూమర్ హెల్ప్ లైన్, సివిల్ సప్లై హెల్ప్ లైన్ ఒకటే అయిపోయింది. కాబట్టి కొంచెం జనాలు అయోమయంలో ఉన్నారు, దీంతో కొంత మాడిఫై చేయాల్సి ఉంది. సో రీసెంట్గా కూడా గవర్నమెంట్కి చెప్పాము, ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో ఆ ఇన్ఫర్మేషన్లో చూడాలి ఎంత దాకా వీళ్ళు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందో. చేస్తే బాగానే ఉంటుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది, కన్జ్యూమర్ హ్యాపీగా ఉంటాడు. రైట్ సార్, ఫైనల్గా అంటే రిసిప్ట్లు లేని యొక్క సేవలకు సో ఈ యొక్క చట్టాలు వర్తించమంటారు? వర్తించదు సార్. రైట్. అదేవిధంగా మరి ఇప్పుడు అంటే దీనికి సంబంధించి ఒకవేళ సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన కేసులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, చాలా కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు వెళ్ళిన కేసులు ఉన్నాయి. ప్రజలకు ఇంకోటి గుర్తు చేస్తున్నా, రియల్ ఎస్టేట్ కూడా 2019 యాక్ట్లో రియల్ ఎస్టేట్ యాడ్ చేశారు. మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి ఇన్స్టాల్మెంట్లో ప్లాట్లు ఇస్తారు. ఇన్స్టాల్మెంట్లో ప్లాట్ ఇచ్చిన తర్వాత మీకు ప్లాట్లు కన్నా మీకు రాకపోయినా అది కన్జ్యూమర్ కిందకి వస్తుంది. డబుల్ రిజిస్ట్రేషన్ చేసినా కన్జ్యూమర్ యాక్ట్ కిందకి వస్తుంది. మీకు 4 నెలల పీరియడ్ ఇచ్చేసి అపార్ట్మెంట్ కట్టిస్తానని చెప్పి 4 నెలలు దాటి 5 నెలలు దాటిన అది కన్జ్యూమర్ కిందకే వస్తుంది. సో రియల్ ఎస్టేట్ కూడా దీని కింద చేర్చారు. కాబట్టి ఏ వస్తువు, ఇది ఒక రియల్ ఎస్టేట్ ఒకటే కాదు, మీరు ఏది చేసినా ప్రతి ఒక్కరి కన్జ్యూమర్ కిందకే వచ్చేసింది. ప్రతి సమాచారం వచ్చేసి సమాచారం హక్కు కింద ఎట్లా వస్తుందో యాక్ట్ కింద, ఆర్టీఐ కింద, ఇది కూడా ప్రతి దాన్ని 2019 యాక్ట్లో మొత్తం మాడిఫై చేసి ఇది మొత్తం కన్జ్యూమర్ కిందనే 2019 యాక్ట్ కింద యాడ్ చేసి చాలా బలమైన యాక్ట్ చేశారు. రైట్. రైతుడు గారు, అంటే ముఖ్యంగా మరి వినియోగదారి చట్టాలు ఉన్నాయని, వినియోగదారి చట్టాలకు సంబంధించిన హక్కులు కూడా ఉన్నాయంటూ కూడా చాలామందికి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కానీ చాలామంది మనకెందుకులే, మనం కొన్నది 100 రూపాయలు లేదా 1000 రూపాయలదే కదా అని చెప్పేసి వెనకబడుతనం ఉంది వినియోగదారులలో. ఇది ఎట్లా పోతుందంటారు? అదే సార్, ఇప్పుడు చైతన్యం ప్రజలకు రావాలి, దాంతోపాటు యజమాని కూడా రావాలి. షాప్ వాడు బిల్ ఎందుకు ఇవ్వడంటే ట్యాక్స్ ఊడగొట్టడానికి ఇవ్వడు. ప్రతి షాప్ వాడు చేసేది అదే. ఇప్పుడు జిఎస్టీ పెట్టారు, జిఎస్టీని ఎగరగొట్టాలంటే బిల్ ఇవ్వకూడదు. బిల్ ఇవ్వకూడదు అంటే తక్కువ రేటుకి అమ్మాలి, తక్కువ రేటుకి అమ్మాలంటే ప్రజలను మోసం చేయాలి. ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. సో ప్రజలను మేము ఏం చెప్పేదంటే, మీరు 10 రూపాయలు కాదు టీ తాగినా బిల్లు తీసుకుని అలవాటు చేసుకోండి. కొంచెం ఇబ్బంది అవుతుంది, ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది, రాను రాను అది అలవాటు అవుతుంది. మీరు మనము అడగకపోతే వాడు ఇవ్వడు. ఇంకోటి రాతడు గారు, మరి బిల్లు ఇవ్వండి మనం అడిగినప్పుడు అతను ఏదో దాని మీద గిడ్రస్ లేకుండా ఓన్లీ అమౌంట్ వేసి కూడా కొంతమంది ఇస్తుంటారు, మొక్కుబడిగా ఇస్తుంటారు. అటువంటి రిసిప్ట్ల విషయంలో తెల్ల చిట్టి మీద అవును ఏదో చిన్న పేపర్ మీద ఇట్లా రాసి లెక్కలు చేసి అది తప్పు, అది తీసుకోకూడదు, అసలు తీసుకోకూడదు. అట్లా తీసుకున్నట్టు ఉంటే మీరు ఇమీడియట్లీ మాకు బిల్లు ఇస్తలేరు అని చెప్పేసి మీరు అక్కడ లోకల్ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ కంప్లైంట్ చేయండి. షాప్ మీద మీరు కేసు పెట్టవచ్చు. బిల్లు ఇవ్వకపోతే 100% షాప్ మీద మనం కేసు పెట్టడం, సీల్ చేయించడమే కంపల్సరీ. మటన్ షాప్ కానీ చికెన్ షాప్ బిల్ ఇవ్వాల్సిందే. ఇక ఇవ్వను అంటే దానికి ఆల్టర్నేటివ్ ఇంకా కేసు బుక్ కావాల్సిందే వాని మీద. ఇక కొలతలు తూనికల విషయంలో కూడా మోసాలు జరుగుతున్నాయి. సో అటువంటి విషయంలో ఎలా మనం కేసు ఫైల్ చేయొచ్చు అంటారు?
లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఉన్నారు. దానికి సపరేట్ ఒక డిపార్ట్మెంట్ ఉంది. తూకంలో రీసెంట్ మొన్న న్యూ ఇయర్ కేక్లో మొత్తం రోడ్డు పక్కన పెట్టారు. కిలో కేక్ అని పెట్టారు, హాఫ్ కిలోని అమ్మారు. మేము మన చూడండి చాలా మోసం. కిలో కేక్ అని పెట్టారు, హాఫ్ కిలో అమ్మారు. దాని మీద రీడింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. పవర్స్ అందరికి ఉన్నాయి, పోలీసులకు ఉంది, ఎంఆర్ఓకు ఉంది, సివిల్ సప్లై అధికారులకు ఉంది, కన్జ్యూమర్గా మనకు ఉంది, అందరికి ఉంది. కానీ ఎవ్వరు పట్టించుకోలే. మేము చెప్పాము చాలామందికి, చెప్తే వాళ్ళు అదే అంటారు, ఎంతనో వచ్చింది కదా కొనేసిన రోడ్డు పక్కనే కదా, దానికి బిల్లు లేదు. బిల్లు లేకపోవడం. రెండవది ఈ కేకు విషయంలో రీడింగ్ చేయాలంటే కంపల్సరీ పోలీసులు వెళ్ళాలి. నేను వెళ్తే వాళ్ళు నా మీద దాడి చేస్తారు. నేను ఏం చేస్తాం, మనం చేయలేం కదా, మా టీం ఎంత. సో మేము అనేది ఏంటంటే ప్రతి దాని మీద మీరు కంపల్సరీ కన్జ్యూమర్గా ప్రజలను అవగాహన చేయడం కాదు, దానికంటే ముందు మీరు పోలీసులను అవగాహన చేయండి. పోలీసులు 100 నంబర్ ఎలా పనిచేస్తారో దీన్ని కూడా 100 కింద చేర్చి పోలీసులను ఫుల్ పవర్ ఇవ్వండి. కన్జ్యూమర్ని మీరు కూడా బాధ్యత ఉంది, మీరు కూడా చూడాలి. కన్జ్యూమర్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీది ఉంది అనేది మాత్రం పోలీసులతో తప్ప భయపడేది మనతో భయపడరు. రైట్ సార్, ఇప్పుడు ఈ యాక్ట్స్ మీద మరి భారీ స్థాయిలో లేదా ఒక పూర్తి స్థాయిలో మరి అటు అధికారులు కానీ ఇటు ఎన్జిఓస్ కానీ వచ్చి చైతన్యపరచాల్సిన అవసరం ఉంది కదా, అది ఎంతవరకు జరుగుతుంది అసలు? మేము ఇది మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే మేము ప్రతి జిల్లాలో జిల్లా కమిటీలు వేస్తున్నాం, మండల కమిటీ చేస్తున్నాం, విలేజ్కి ఇద్దరిని పెడుతున్నాం, మండలికి అయితే 5 మందిని పెడుతున్నాం, జిల్లా హెడ్ క్వార్టర్లో 5 నుంచి 7 మందిని పెడుతున్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి. ఎందుకంటే అన్ని జిల్లాలో మనం వెళ్ళలేము కాబట్టి చేస్తూ వీళ్ళను పరిచయాలు చేసి వీళ్ళకు ఒక కన్సల్ట్ ఎంఆర్ఓని కానీ ఎస్ఐని కానీ పరిచయం చేయించడం. ఇక్కడ ఉన్న ఏదైనా జరిగినా మీరు పోలీసుల హెల్ప్ తీసుకోవాలి, ఎంఆర్ఓల హెల్ప్ తీసుకోవాలి, సివిల్ సప్లై అధికారుల హెల్ప్ తీసుకోవాలి. వీళ్ళందరూ హెల్ప్. దాంతోపాటు రిటైర్డ్ అధికారులు ఉంటారు, రిటైర్డ్ పోలీస్ అధికారులు ఉంటారు, రిటైర్డ్ గవర్నమెంట్ అధికారులు ఉంటారు, వాలంటరీ ఆర్గనైజేషన్ ఉంటారు, మన కుల సంఘాల వాళ్ళు, వీళ్ళందరూ హెల్ప్ తీసుకోవాలి. మనం ఒక్కరేం అరికట్టలేం. ఇది దాదాపు 1986లో వచ్చిన చట్టం. ఇప్పటి వరకు ఒక అధికారులకు తెలియదంటే మనం ఎక్కడ తీసుకెళ్ళాలి? మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు, ఇంతకుముందు వాళ్ళు చేస్తున్న వాళ్ళు మరి ఎందుకు దీన్ని తొక్కిపెట్టారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. అంటే ఇక మొత్తానికి వినియోగదారి చట్టంలోకి, వినియోగదారి యాక్ట్లోకి మ్యాక్సిమం అన్నీ వచ్చేస్తాయి, ఇంకేమీ రావంటారు ఒకవేళ? మ్యాక్సిమం బిల్లు సార్ ఏదైతే మనము బిల్ అంటే మనం కొనే వస్తువు ఎలక్ట్రానిక్ కానివ్వండి, తినే పదార్థం కానివ్వండి, ఏదైతే ప్రతి రూపాయి, ఒక్క రూపాయి చెల్లించి నేను ఏదైతే కొంటున్నానో అదంతా వినియోగదారుల చట్టం కిందకి వస్తుందండి. సింపుల్ క్వశ్చన్. రైట్ సార్, అంబురాథడ్ గారు చాలా చక్కటి విషయాలు తెలియజేస్తారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి మొత్తానికి వినియోగదారీ చట్టాలు, వారికి ఉన్న హక్కులు అన్న విషయం గురించి మరి అంబోర్ రాథోడ్ వీరు తెలంగాణ కన్స్యూమర్ ఫోరం వ్యవస్థకు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. తన యొక్క టీం ద్వారా మరి రాష్ట్రాల్లో, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వారిని చైతన్యపరుస్తూ వారికి ఉన్న హక్కులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కేసులు వేయాలి, ఏ విధంగా వారి నష్టపరిహారం రాబట్టాలన్న అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.